ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం నుండి చూడండి జాగ్రత్తగా. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండడు సూచితిని. అప్పుడు గ్రంథములు ఇప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము ఇప్పబడెను. మృతుల గ్రంథం, జీవగ్రంథం. మృతుల గ్రంథంలో నీ పేరు ఉంటే చనిపోయిన వెంటనే పాతాళానికి వెళ్తాం. జీవగ్రంథంలో నీ పేరు ఉంటే చనిపోయిన వెంటనే ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? రక్షణ పొందిన రోజు మీరు గుర్తుంచుకోండి జాగ్రత్తగా. రక్షణ అంటే సులభంగా తీసుకోకండి, ఏదో నీళ్ళ మునిగా సరిపోయింది అనుకోకండి. యేసు రక్తంలో నీవు కడగబడ్డావు, నీ పేరు జీవగ్రంథంలో ఉన్నది. రక్షణ పొందిన ప్రతి వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? వద్దా? జీవగ్రంథంలో నీ పేరు వద్దా? మృతుల గ్రంథంలో నీ పెట్టుకుంటావా? వాయిదాలు వేసుకుంటావా? పెళ్లి తర్వాత బాప్తీసం అంటావా? అప్పుడు నమ్ముకుంటున్నా అంటావా? మరి ఈ లోపు సంగతి ఏమిటి? ఆలోచిస్తూ ఉన్నావా?